హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దమ్ బిర్యానీ. సో దమ్ బిర్యానీ యాజ్ యూజువల్ అందరూ దమ్ పెట్టి చేస్తారు. అది పెద్ద ఇంతేం కాదులేండి. బట్ మేము ఎలా చేసుకుంటామో మేబీ మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మా ఈ బిర్యానీ ట్రై చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది మా హస్బెండ్ వెస్ట్ బెంగాల్లో ఉండేటప్పుడు తను అక్కడ అలాగే చేసేవారు. సో సో మీరు కూడా అది చూసి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే మాత్రం నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్ చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ముందుగా మనం కేజీ చికెన్ తీసుకోవాలి. కేజీ చికెన్లో మన దగ్గర ఉన్న మసాలా పౌడర్స్ అంటే కొంతమంది స్పెషల్గా రెడీ చేసుకుంటారు, అన్ని బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని స్పెషల్గా పౌడర్ చేసుకుంటారు. మేము కూడా ఆ పౌడర్ వేసుకున్నాం. సామాన్లు చూసారు కదా, బిర్యానీ సామాన్లు. తర్వాత పసుపు, కారం, ఉప్పు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, తర్వాత బిర్యానీ మసాలా, పుదీనా. సో ఇవన్నీ వేసాం. ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేయాలి. ఈ స్పూన్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, బికాజ్ అది మేము హ్యాండ్మేడ్ అనమాట. సో నేను ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసి మ్యాగ్నేట్ చేసేయాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండి. బిర్యానీకి కూడా సరిపడిగా కొంచెం ఎక్కువగానే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు యూజ్ అవుతాయి. సో ఇవి కూడా మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అందులో వేసి మనం మొత్తం అంతా కలిపి మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. బై దట్ చాలా బాగా మ్యాగ్నేట్ అవుతుంది. ముక్కకి మసాలా బాగా అంటుకుంటుంది అనమాట. సో మేము ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. అండ్ కొత్తిమీర కూడా, పుదీనా, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. మాకు ఫ్రై చేస్తే ఇష్టం అని చెప్పి మేము ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ బాస్మతి బియ్యం తీసుకున్నాము. సో దీనికి చాలామంది ఏంటంటే నానబెడితే హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే హాఫ్ గ్లాస్ తగ్గించి వేస్తారు. సో మేము కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. బట్ మాకు టైం సరిపోగా మేము ఏమీ నానబెట్టలేదు, డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేసాం. బికాస్ దమ్ కాబట్టి ఆల్మోస్ట్ 90% బాయిల్ చేయాలి కాబట్టి మేము నీట్గా వాష్ చేసేసుకొని వాటర్లో బిర్యానీ సామాన్లు వేసి ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసామన్నమాట. సో అది 90% బాయిల్ అయ్యే వరకు ఉంచి ఫుల్గా బాయిల్ చేసేసాం. ఇంకొకటి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలాగ తెలుస్తుంది అంటే 90% బాయిల్ అవడం అంటే ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు. అంటే ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే బిర్యానీ అంటే అయిపోతుంది అన్న టైంకి మనం దించేసుకోవాలండి. సో అదనమాట. నెక్స్ట్, ఒక కేజీ చికెన్ సరిపోయే రైస్, అంటే కేజీ చికెన్కి ఎంత రైస్ తీసుకుంటే సరిపోతుంది అన్నది మీరు చూసుకొని దాన్ని బట్టి విజిల్ రెడీ చేసుకోవాలి. విజిల్ అంటే మనం వండుకునే పాత్ర అనమాట. సో అందులో మనము ఆయిల్ పోసి చికెన్ సేమ్ మనం ఎలా అయితే మ్యాగ్నేట్ చేసామో దాన్ని మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను కచంబర్ రెడీ చేశాను. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. మాకు కొంచెం థిక్గా ఉంటే ఇష్టం, సో అందుకే థిక్గా చేశాను. సో పక్కన కర్రీ చూసారు కదా ఎలా రెడీ అయిపోతుందో. నెక్స్ట్, బాస్మతి రైస్ చేసినప్పుడు గంజి వచ్చింది. సో దానికి సమ్మర్లో కొంచెం తాగితే మంచిదని మజ్జిగ కూడా చేసే తాగాను. అండ్ సో అదనమాట. నెక్స్ట్, బిర్యానీలో మనం ఎప్పుడైతే మనం 90% కుక్ అయిపోయిన రైస్ ఉంటుందో దానిపై ఒక చికెన్ కర్రీ ఫస్ట్ తీసేయాలి. మొత్తం అంతా కాదు, కొంచెం ఉంచుతాము. కొంచెం ఉంచి దానిపైన రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కర్రీ. సో ఇంకొక లేయర్, అలా ఒక 3 లేయర్స్ వచ్చాయి మాకైతే 5 లీటర్స్ కుక్కర్కి. సో అలాగా మేము ఒక్కొక్క లేయర్ వేసుకున్నాము. కర్రీ చూసారు కదా, అలా సెపరేట్గా కొంచెం తీసేసుకున్నాం అనుకోండి, లేయర్ మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కర్రీ కుక్ అయిన తర్వాత ఒక్కొక్క లేయర్గా వేయాలి. మేము హోటల్ స్టైల్లో అయితే మేము చేయలేదండి, మాకు తెలిసిన ఇందులో మేము చేసాము. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, దమ్ ఒక 10 మినిట్స్ పెట్టి తీసేసామన్నమాట. కొంచెం వాటర్ కానీ లేదంటే బరువు ఐటమ్ ఏదైనా పెట్టామనుకోండి, మూత పెట్టేసి సో 10 మినిట్స్లో ఇంకా దమ్ అయిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి.